ఏంది బా నువ్వు అంత ఘోరంగా కొడుతున్నావు? సరే మరి వెళ్ళిపోతాలే. వద్దు బా, ఏదో మజాక్ చేసిన, అడ్జస్ట్ చేసుకుంటానులే. నాన్నలే కదా. మరి నువ్వు లేకపోతే మళ్ళీ మేము బతకలేం కదా. నీ వెళ్తూరుంటేనే కదా మేము కూడా పని చేసుకునేది. అంతే కదా సూర్యుడు? కరెక్ట్ కరెక్ట్, అంత భయం ఉంటే చాలు. సరే బాయ్, మరి బాయ్, రేపు పొద్దుగాల కలుస్తా. ఓకే బాయ్. అమ్మా, మన బిల్డింగ్కి లిఫ్ట్ ఉందని సరిపోయింది, లేకపోతే కరెంట్ లేదేంటి? అరే భయ్యా, పొద్దు నుంచి మీరు సాగొడుతున్నాను. నేనే కరెంట్ అని ఫోన్ చేసిన, కొంచెం బంద్ చేయని, కొంచెం రెస్ట్ అనేది దొరుకుతుంది కదా. ఇప్పుడు నీకు కూడా రెస్ట్ కావాలా? సరేలే, పోతాం ఇంకా స్టెప్స్ లో నుంచి. నేనమ్మా 4 ఫ్లోర్లు చచ్చిపోయినారా బాబు. కరెంట్ వచ్చిందా? కరెంట్ ఉంది బ్రో, నా రెస్ట్ అయిపోయింది అంతే. అమ్మా, చాలా ఉడకపోస్తుందిరా నాయన, కనీసం ఫ్యాన్ అయినా ఇద్దాం. అన్నా ఆగనా? ఏమైందిరా? అన్నా, రోజు రోజు తిప్పి తిప్పి చంపేస్తున్నావు. వాడు ఉన్నాడు కదా ఏసీ గాడు, వాడిని వేసుకోపో. అరే, వాడిని వాడితే కరెంట్ బిల్ ఎక్కువ వస్తుందిరా. మళ్ళీ ఎందుకు తెచ్చినావు వేస్ట్ గాడిని? తీసి పడేయ్. అలా ఎలా పడేస్తారా? మరి వాడికి ఒకలాగా నాకు ఒకలాగానా? అలా ఏం లేదు లేరా. అయినా వాడికన్నా నాకే వాల్యూ ఉంది. సమ్మర్ అయినా వింటర్ అయినా అది రెయినీ సీజన్ అయినా అందరూ నాకే యూజ్ చేస్తారు, అందుకే. తెలుసులేరా, అయినా ఎందుకు అలా మాట్లాడుతున్నావు? మరి 40,000 పెట్టి తెచ్చినావు, వాడిని వాడకుండా షోకేస్ లాగా పెట్టినావు ఏంటి? అరే సరేలేరా బాబు, నువ్వు రెస్ట్ తీసుకో, నేను ఏసీ వన్తో అడ్జస్ట్ అయిపోతాలే. అడ్జస్ట్ అవుతావా? రిమోట్ ఎక్కడుంది? అన్నా ఏంటన్నా ఫ్యాన్ గాడు ఎక్కువ మాట్లాడుతున్నాడు, అప్పటి నుంచి చూస్తున్నా. అరే లైట్ తీసుకోరా, వాడు అలాగే మాట్లాడతాడులే. అన్నా, నువ్వు నాకు ఒక గంట ఆన్ చేసి చూడు, ఇల్లంతా మంచు కొండలాగా మార్చేస్తా. నీకు గంట ఆన్ చేసి పెడితే మంచి కొండలేమో గానీ నాకు మాత్రం గరిబన్ లెక్క మార్చేస్తావు. ఎందుకన్నా? ఏ దాని వల్ల? కరెంటు బిల్ వల్ల. కనీసం నీళ్ళన్నా తాగొస్తా. అన్నా, ఇక్కడ మేము కూడా ఉన్నాం, మాకు కూడా కొంచెం తాగు. సరేలేరా, బయట ఎండ నుంచి వచ్చాను కదా, అందుకనే కొంచెం కూల్ వాటర్ తాగుదామని. అరే, సమ్మర్ లో నిన్నెవరు పట్టించుకుంటారా? అరే లఫ్ట్, సమ్మరే కాదురా, ఏ సీజన్ వచ్చినా జ్వరం వస్తే సర్ది అయితే నా దగ్గరికి రావాల్సిందే. అవునురా, వీడు కరెక్టే కదా చెప్పింది. ఏంటన్నా కరెక్ట్? సమ్మర్ లో మన కూల్ వాటర్ కున్నంత వాల్యూ వీడికి ఉంటుందా? వాల్యూవా? 3-4 మంత్స్ గెస్ట్ రా నువ్వు. రే, మీ ఇద్దరు కొట్లాడకండి రా. సరే, ఒక పని చేద్దాం. మార్నింగ్ నీకు తాగుతా, ఆఫ్టర్నూన్ వీడిని తాగుతా. అదేం కుదరదు, మార్నింగ్ వాడిని తాగు, ఆఫ్టర్నూన్ నాకు తాగు. అరే, ఆఫ్టర్నూన్ చాలా ఎండ ఉంటుందిరా, వీడినే తాగాలిరా. అన్నా, వాడినేంటన్నా నువ్వు అడిగేది? నువ్వు తాగు. అరే, ఫ్రిడ్జ్ వైర్ల మీద వచ్చి పడతా, ఖాళీ బూడిదైపోతావు. రే, ఏంట్రా మీ గోలా? బెస్ట్ ఐడియా రా, మీ ఇద్దరిని మిక్స్ చేసుకొని తాగుతా. ఏమంటావురా, నీకు ఓకేనా? నాకు ఓకే అన్నా. రే మరి నీకు? ఓకేలే, అడ్జస్ట్ అయిపోతా. హాయ్ అన్నా, బాగున్నావా? హాయ్ రా, బాగున్నా. అన్నా, నేను లైట్ కదా, నాకు ఆనే చేయట్లేదు, ఎందుకు? రే, సూర్యుడే లోపలికి వస్తున్నాడు రా, ఇప్పుడు నీ అవసరం ఏముంటుంది చెప్పు? సరే సరే, నైట్ నా అవసరం పడతా కదా, అప్పుడు చెప్తా. ఏంట్రా, ఏమైనా అన్నావా? బాయ్ బాయ్ అంటున్నా అన్న. బాయ్. అబ్బా, ఏంద్రా అంత ఘోరంగా కాలుతున్నావు నువ్వు? మరి ఎండకి పెడితే నేను కాలనా? ఆ చెట్టు కింద పెట్టచ్చు కదా నీడకి. సరేలేరా, ఏడవకు, ఇప్పుడు పెడతాలే.
ఇప్పుడేం పెట్టాను నువ్వు మొత్తం కాలిపోయినా నేను దోశలో ఆమ్లెట్ వేసుకున్నా మీద గైస్ వీడియో ఎలా ఉంది కామెంట్లో చెప్పండి.